హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే న్యూ ఇయర్ స్పెషల్‌గా ఒక మంచి ఫ్లేవర్డ్ కేక్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ కేక్ వచ్చేసి పిస్తా ఫ్లేవర్ తోటి చేస్తున్నాననమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, దీని ఫుల్ డీటెయిల్స్ అండ్ వీడియో ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాను. సో తప్పకుండా చూడండి. కేక్ అయితే చాలా మాయిస్ట్‌గా, చాలా సాఫ్ట్‌గా, చాలా బావుంటుంది. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇలా డెకరేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా అయితే మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలి, స్పాంజ్. సో దీన్నైతే నేను ఎగ్లెస్ చేసుకున్నాను. మీకు ఈ ఆల్రెడీ నేను ఎగ్ స్పాంజెస్ ఎలా తయారు చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్‌లో అప్లోడ్ చేసున్నాను. కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం కేక్‌ని ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని మనం 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. మీరు కేక్ హైట్‌ని బట్టి మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. సో నేను 3 లేయర్స్ కింద కట్ చేస్తున్నాను. సో 3 లేయర్స్ కట్ చేయడం వల్ల కేక్ అనేది హైట్ వస్తుంది అండ్ మనకి లుకింగ్ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా 3 లేయర్స్ లాగా రౌండ్గా తిప్పుకుంటూ లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో. ఇలా లేయర్స్ కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బోర్డుకి కింద కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్ అప్లై చేసుకుంటే ఏంటంటే కేక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఒక లేయర్ని పెట్టేసుకొని దాన్ని షుగర్ సిరప్ తోటి సోక్ చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకున్నాక పిస్తా క్రష్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పిస్తా క్రష్ యాడ్ చేసుకున్నాక పైన కొంచెం మీకు కావాలంటే పిస్తాని డ్రై ఫ్రూట్స్ కింద ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పిస్తా క్రష్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక లేయర్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. షుగర్ సిరప్తో సోక్ చేసుకొని అండ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని పిస్తా క్రష్ని కూడా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాక మీ పైన లాస్ట్ లేయర్ కింద ఇంకో లేయర్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక దీన్ని కూడా షుగర్ సిరప్ తోటి తడుపుకోవాలి. ఇలా తడుపుకుంటేనే కేక్ అనేది కూలింగ్ అవుతుంది. సో దీన్ని కూల్ కేక్ అంటారు. ఇలా తడుపుకోకుండా నార్మల్గా క్రీమ్ అప్లై చేస్తే అది నార్మల్ కేక్ కింద వస్తుంది. కాబట్టి కూల్ అవ్వాలి అంటే కంపల్సరీ షుగర్ సిరప్ తోటి తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నాక కేక్ మొత్తాన్ని కూడా నీట్గా క్రీమ్ అప్లై చేసేసుకొని నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కేక్ మొత్తాన్ని కూడా నీట్గా డెవలప్ చేసుకున్నాక మనం ఇప్పుడైతే దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేట్ చేసుకోవడానికి మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే పైన కొంచెం పిస్తా క్రష్ వేసేసి మొత్తాన్ని కూడా కేక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ఇలా డ్రిప్స్ కిందనే వేసుకోవచ్చు, లేదు అంటే కేక్ మొత్తానికి కూడా జెల్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. ఆ పిస్తా క్రష్ ప్లేస్లో మీరు జెల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్లవర్ నాజిల్ పెట్టేసి ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చుకుంటున్నాను. మీ క్రియేటివిటీ తగ్గట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కేక్ బేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తే కనుక ఇలా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే బోర్డర్ కూడా చేస్తున్నాను. అదే నాజిల్ తోటి ఇస్తున్నాను బోర్డర్ కూడా. ఇది వచ్చేసి కేక్ వచ్చేసి కంప్లీట్లీ 1 kg వెయిట్ ఉంటుందండి. స్పాంజ్ వచ్చేసి 1/2 kg. అలాగే క్రీమ్ తోటి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అదొక 1/2 kg, టోటల్ 1 kg కేక్ అవుతుంది. అండ్ ఇలా డెకరేట్ చేసుకున్నాక పైన పిస్తా కట్స్ తోటి గార్నిష్ చేసుకొని అక్కడక్కడ చెర్రీస్ కూడా పెట్టేసుకుంటే దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాక ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మీరు పెట్టేసుకున్నారంటే బాగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ పైన అక్కడక్కడ కూడా కొన్ని స్ప్రింకిల్స్ తోటి, మిక్స్డ్ కలర్స్ స్ప్రింకిల్స్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే పిస్తా కేక్ రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి న్యూ ఇయర్కి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది పిస్తా ఫ్లేవర్ కేక్. నాకు తెలిసి చాలామంది అన్ని ఫ్లేవర్స్ ట్రై చేసి ఉంటారు కానీ పిస్తా ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పిస్తా ఫ్లేవర్. ఒక 2 అవర్స్ తర్వాత మనం కేక్ కట్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా నేను కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. మీరు ఈ పిస్తా కేక్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.